Welcome to Telangana Film Chamber of Commerce. We welcome Dr. P. Ramakrishna Gaud Garu onto the stage. So please welcome. He is the chairman of Telangana Film Chamber of Commerce. And we also like to welcome Dr. Kancham Satyanarayana Garu, Secretary of Telangana Film Chamber of Commerce. We would also like to welcome our chief guest, Justice B. Madhusudan Garu. And we will also welcome A. Gurraj Garu, the chairman of Sukhi Baba Properties Private Limited. Finally, this program is all about to heartily congratulate our dearest Dr. G.V. Somayajulu Garu, the world's famous pile specialist, as nominated as honorary film producer. Congratulations, Mama. And the host of this program, Sri Narendra Bingi Gaud Garu, welcome onto the stage. So from here on, we'll hand over to the Chief Justice. నమస్కారం. ఈరోజు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్కి ఒక సుదినంగా చెప్పుకోవచ్చు, మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ముఖ్యులు ఈరోజు మా డయాస్ పైన ఆశీలు కావడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ స్వాగతం. మా దీనికి ముఖ్యంగా మా ఆర్గనైజర్గా బింగి నరేంద్ర గౌడ్ అన్న ఇన్సెట్ తీసుకొని చేయడం, దానికి మా కమిటీ, నేను, మాకు వైస్ చైర్మన్ గుర్రాజు, మా సెక్రటరీ కాచం సత్యనారాయణ గారు, అలాగే మా కమిటీ సభ్యులందరూ మేము ఒక ముఖ్యులకు మనం హానరీగా మెంబర్షిప్ ఇవ్వాలి మా ఛాంబర్ ద్వారా అని అనుకోవడం జరిగింది. అందులో డాక్టర్ గారికి, డాక్టర్ సోమయాజులు గారు, కంగ్రాచులేషన్స్ సార్, మీరు చాలా పెద్దవారు. అంటే మిమ్మల్ని సత్కారం చేయాలనుకుంటున్నాం, కానీ మీరు చేసే గొప్ప సేవలకు 100% మాలాంటి వాళ్ళు చేయడం నిజంగా కూడా తక్కువనే అనుకోవాలి. అలాగే మా ఫిలిం ఛాంబర్లో మీకు హానరీగా మా కమిటీ నిర్ణయం ప్రకారం మీకు ప్రొడ్యూసర్గా మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా నరేందర్ గౌడ్ అన్నకు, ఆయన కూడా ఆల్ ఇండియన్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా కోఆర్డినేటర్, చీఫ్ కోఆర్డినేటర్ అన్న, వారు కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అంటే ఎంకరేజ్, ఎవరైనా ఒక మంచి గొప్ప పని చేస్తే వాళ్ళకి ఎంకరేజ్గా చేస్తూ చాలా చేస్తూ ఉంటాడు. అలాగే మా కాచం సత్యనారాయణ గారు కూడా అందరికీ తెలుసు, ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజేషన్లో చేస్తూ అలా V3 ఛానల్ నడుపుతూ ఎంతో ప్రజాసేవ చేస్తూ ఉన్నారు. అలాగే మా గురురాజ్ అన్న కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు, వారు కూడా మా వైస్ చైర్మన్ గారు. మాకు మంచి టీం ఉంది కాబట్టి మేము కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ఈరోజు మాకు ముఖ్య అతిథిగా జడ్జి గారు రావడం జరిగింది. వారికి నిజంగా మేము ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే మా దగ్గరికి వచ్చి ఆహ్వానాన్ని అందుకొని ముఖ్య అతిథిగా వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మా సెక్రటరీ గారు దీన్ని ముందుకు నడుపుతారు. థ్యాంక్ యూ రామకృష్ణ గౌడ్ గారికి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మిత్రులు డాక్టర్ ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు, అలాగే టిఎఫ్సిసి వైస్ చైర్మన్ అయినటువంటి పెద్దలు గుర్రాజ్ గారు, మరి ఈనాటి ఈ కార్యక్రమానికి టిఎఫ్సిసిలో ప్రధానంగా ఒక హానరీ ప్రొడ్యూసర్గా విచ్చేస్తున్నటువంటి పెద్దలు, వరల్డ్ ఫేమస్ ఫైల్ స్పెషలిస్ట్ అయినటువంటి పెద్దలు డాక్టర్ G.V. సోమయాజులు గారిని వెల్కమ్ చెప్తూ, మరి ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసిన దాంట్లో బాధ్యత తీసుకున్నటువంటి మిత్రుడు డాక్టర్ బింగి నరేంద్ర గౌడ్ గారు, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు ఆల్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి నాకు చిరకాల మిత్రుడు. తను ఇనిషియేషన్ తీసుకొని మా టిఎఫ్సిసికి సంబంధించినటువంటి చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారితో మాట్లాడి కమిటీలో అన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత హానరీ ప్రొడ్యూసర్గా ఈరోజు బాధ్యతలు తీసుకున్నటువంటి G.V. సోమయాజులు గారికి మా టిఎఫ్సిసి తరఫున
శుభాకాంక్షలు చెప్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు న్యాయమూర్తి మధుసూదన్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి సభాముఖంగా మా టీఎఫ్సిసి పక్షాన అందరికీ పక్షాన మా ఫిల్మ్ సంబంధించిన ఛాంబర్ తరఫున వారికి నమస్సమాంజలు తెలుపుచు ముఖ్యంగా సుదినం అనేది ఎందుకంటే మకర సంక్రాంతి తర్వాత ఫస్ట్ కార్యక్రమం ఉత్తరాయణం నుండి దక్షిణాయనం ప్రవేశిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక మంచి డాక్టర్ని వరల్డ్ ఫేమస్ ఉన్నటువంటి ఒక డాక్టర్ని మనం ఇన్వైట్ చేయడం అంటే ఆ ఛాంబర్కి ఒక మంచి గర్వకారణంగా ఛాంబర్కి ఒక వన్నె తెచ్చే విధంగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి మేము గర్వంగా ప్రకటిస్తూ ఈ అవకాశంలో భాగస్వామ్యం చేసినటువంటి మిత్రుని బింగి గారికి అలాగే మా టీఎఫ్సిసి కార్యవర్గానికి మా అధ్యక్షులు చైర్మన్ గారు ఎన్నో కార్యక్రమాలు టీఎఫ్సిసి తరఫున చేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో కోవిడ్-19 సందర్భంగా కరోనా పీరియడ్లో బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని వేల మందికి టీఎఫ్సిసి నుండి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో ఇతోదిక సహాయాన్ని అందించి టీఎఫ్సిసికి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఛాంబర్ కూడా చేయనటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి సినిమా ఆర్టిస్టులు ఉన్నటువంటి నేపథ్యంలో గొప్పలు చెప్పడం కాదు సమాజ సేవలో ఎంతవరకు ఉన్నామని చెప్పి నిజాయితీగా మేము ఆ నిజాయితీని ప్రదర్శించి టీఎఫ్సిసి నుండి ఎన్నో వేల మందికి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి వారికి ఏదో రకంగా ఇతోదిక సహాయ సహకారాలు అందించినటువంటి ఘనత మా టీఎఫ్సిసికి ఉన్నది. దాంట్లో భాగంగా దాన్ని బలోపేతం చేసే క్రమంలో ఈరోజు టీఎఫ్సిసికి మరొక వెన్నెముకలాగా వచ్చేసినటువంటి మా జీవి సోమయాజులు గారికి మరొకసారి వెల్కమ్ చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ముందుగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి అలాగే సెక్రటరీ కాచం సత్యనారాయణకి తర్వాత ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి డాక్టర్ సోమయాజులు అంతే కదా జి సోమయాజులు గారికి అలాగే న్యాయమూర్తి మధుసూదన్ సార్కి అలాగే మిత్రుడు బింగి గారికి మరి వీరందరికీ కూడా నమస్కారం. ఈరోజు నిజంగానే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఒక శుభదినమని అనుకోవచ్చు. అంటే మేము ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతోమందికి సేవ చేస్తున్న వాళ్ళకి మా వంతు మేము సహాయ సహకారాలు చేస్తూ వస్తూ ఉన్నాం. నిరుపేదలకి కూడా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుండి సుమారుగా 12,000 మందికి ఈ కరోనా టైంలో అందరికీ కూడా గుడిసెకు తిరిగి మరి జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా సేవలు అందించినటువంటి పోలీస్ వారికి కూడా మొత్తం మాస్కులు, శానిటైజర్స్, బ్లౌజులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే డాక్టర్లుగా సేవలు అందించిన వారికి కూడా మా వంతు మేము సహకారం చేశాం. మరి అందులో భాగంగానే ఈ కరోనా సమయంలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మరి అందరికీ సేవలు అందించింది స్పెషల్గా డాక్టర్స్ కాబట్టి ఈరోజు నిజంగా మరి మా డాక్టర్ సోమయాజులు గారు రావడం అసలు నిజంగా చాలా సంతోషదాయకం. మరి ఆయన్ని ఎంతో సేవలు అందించిన ఆయన్ని సత్కారం చేద్దాం, ఘనంగా సన్మానించుదామని చెప్పి ఛాంబర్కి ఆహ్వానిద్దామని మా చైర్మన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు చెప్పగానే మరి ఆయన రావడమే కాదు, తను మరి తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా ఆయన మెంబర్షిప్ తీసుకోవడం నిజంగా ఆనందదాయకం. అంటే చాలామంది ఈ మధ్యకాలంలో పెద్దవారు వచ్చారు. మరి వారందరికీ కూడా అంటే ఎప్పుడు కూడా ఏదైనా ఒక పని అంటే కరెక్ట్గా చేసి ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అందరి సహాయ సహకారాలు ఉంటాయనడానికి ఈ మధ్యకాలంలో పెద్ద ఆర్టిస్టులు కూడా వచ్చి ఇందులో జాయిన్ అయ్యారు. మరి వారందరికీ కూడా ఎక్కడ లేని బెనిఫిట్స్ కూడా అంటే వాళ్ళకి ఏంటంటే హెల్త్ పరంగా కావచ్చు, ఇంకో రకం కావచ్చు, లక్షలలో వాళ్ళకి కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత మంచి పని చేసి ముందుకెళ్తున్నటువంటి
మా కమిటీలో ఉన్న అందరికీ కూడా అంటే మెంబర్స్ కూడా బాగా సహాయ సహకారాలు ఇస్తున్నారు. అలాగే మా చైర్మన్ గారు మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నారు. మరి ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఎవరికైనా కూడా అంటే సామాన్యుడి నుంచి టాప్ వరకు కూడా ఒకే విధంగా చూస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి ఎదగాలని ఎదుగుతుందని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చిన మధుసూదన్ రావు జడ్జి గారికి నా నమస్కారాలు. అలాగే మాకు చాలా బిజీ ఉన్న డాక్టర్ గారు కూడా మేము మా ఆహ్వానాన్ని చెప్పగానే వచ్చినందుకు వారికి కూడా చాలా చాలా సంతోషంతో నమస్కారాలు వారికి కూడా. దీన్ని అంతా ఆర్గనైజ్ చేసిన మా బింగి అన్న, డాక్టర్ గారితో పాటు బింగి నరేంద్రనకు కూడా హానరరీ మెంబర్షిప్ ఆయనేమో మొత్తం ఇండియాలో ఇస్తుంటాడు. మేము మా ఛాంబర్లో ఉంటే భారతదేశం అంతా పాకే విధంగా చేస్తాడనే నమ్మకం మాకుంది కాబట్టి వారికి కూడా హానరరీ మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది మాకు కానీ మా కమిటీకి కానీ. ఈరోజు ఒక గొప్ప వ్యక్తులను మేము సన్మానించుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నిజంగా వాళ్ళ ఇంట్లో అందరూ కూడా సోషల్ వర్క్ చేసే వాళ్ళే ఉన్నారు. అందరూ కోడలు కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అందరూ మంచి మనసుతో ఉన్న వాళ్ళందరూ కాబట్టి ఎప్పుడు మంచి జరుగుతుంది. మంచి జరగాలని కూడా నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే మేము మా ఛాంబర్ ద్వారా నిజంగా చాలా చాలా మా వైస్ చైర్మన్ ఇంతకుముందు చెప్పినట్టు చాలా కార్యక్రమాలు చేశాం. మేమే మొన్ననే 7 years సెలబ్రేషన్ చేసుకున్నాం. తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెట్టి ఇప్పటికి 7 years అయింది. దాదాపు 40 years నుండి ఉన్న ఒక ఫిలిం ఛాంబర్ ఇక్కడ సాధించలేని అన్ని చాలా ఘనకార్యాలు మేము ఒక 7 సంవత్సరాలు సాధించగలిగినాం. ముఖ్యంగా ఏంటంటే మేము మా టెక్నీషియన్స్ అందరికీ ఒక 5 lakhs హెల్త్ కార్డు ఫ్రీగా ఇస్తున్నాం. అలాగే ఇంకొక 5 లక్షలది ఆయుష్మాన్ భారత్ అది కూడా మేమే ఇంట్రడ్యూస్ చేసి మా ఛాంబర్లో ఉన్న మెంబర్స్కే ఇవ్వడం జరిగింది. చాలా వరకు దాదాపు 5,000 పైచీలకి ఇచ్చాం. ఇప్పటికీ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళంతా. అలాగే మేము మొన్నటి కోవిడ్ వచ్చినప్పుడు కూడా దాదాపు 12,000 పైచీలకు మేము నిత్యావసర సరుకులు ఇచ్చినాం. మా మెంబర్స్ ఎవరైనా బయట అంటే ఇక్కడ మా హైదరాబాద్లో అందుబాటులో లేని వాళ్ళు ఉంటే కూడా మేము గూగుల్ పేలో అమౌంట్ పంపించి వాళ్ళకు అందరినీ ఆదుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా దాదాపుగా మా ఛాంబర్లో ఉన్న మెంబర్స్కి దాదాపు ఒక 300 పైచీలకు ఇళ్లను కూడా మియాపూర్లో ఇప్పించడం జరిగింది. అంటే ఇన్స్టాల్మెంట్స్ వాటికి కూడా సబ్సిడీ ఇప్పించి అలాగా మేము చేస్తూ ఉన్నాము. మాకు మెయిన్గా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక 5 ఎకరాల ల్యాండ్ అడిగాము. త్వరలో అది కూడా రావచ్చు. అది వస్తే మాత్రం మనం ఛాంబర్ కట్టుకోవడానికి కానీ అలాగే కల్చరల్ సెంటర్ మనకు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది, అది కూడా చేయడం కోసం. అలాగే ఇందులో ఉన్న మెంబర్స్కి హౌజెస్ ఎవరైనా ఇల్లు లేని టెక్నీషియన్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. నాకు ఉన్న టీం కూడా అంతా పర్ఫెక్ట్గా పనిచేసే వాళ్ళ ఉన్నారు. ఎవరు కూడా స్వార్థం కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరు మా దగ్గర. ప్రజా సమస్యల మీద మన మెంబర్స్కి మనం ఏం సహాయం చేద్దాం, ఏం సహకారం చేయగలుగుతాం అనే దాని మీదనే పనిచేస్తున్నాం ఇప్పటిదాకా కూడా. దానికి భగవంతుడు కూడా మాకు మంచి సహకారం అందిస్తూ ఉన్నారు. వారి ఆశీస్సులతో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నామంటే కూడా మాకు నిజంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండడం వల్లనే ఇవాళ మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని అనుకుంటున్నాం. అలాగే ఇంకా మా సోమయాజులు గారు ఇంకా బ్రహ్మాండమైన పేరు హైదరాబాద్లో కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. త్వరలో వారు హైదరాబాద్లో కూడా క్లినిక్ ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అది సక్సెస్ కావాలని, ఇక్కడ కూడా చాలా గొప్ప పేరు రావాలని డాక్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఎలాంటి సహకారం కావాలన్నా డాక్టర్ గారికి కానీ వారి బంధువులకు కానీ ఎవ్వరికి కానీ మా సహాయ సహకారం 100% ఉంటాయి. తప్పకుండా మా సహకారాన్ని అందిస్తాం. అలాగే మాకు కూడా డాక్టర్ గారు మీరు ఉంటే మాకు ఎంత ధైర్యంగా ఉంటుంది. మా టెక్నీషియన్స్ కూడా ఎప్పుడైనా మేము ఫ్రీ క్యాంప్ పెట్టుకుంటాం. ఇక్కడ మంచి కార్యక్రమాలు చేయడానికి మీ సహకారం కూడా మేము తీసుకుంటాం. అలాగే మాకు ప్రభుత్వం కూడా చాలా మంచి సహకారాన్ని అందిస్తుంది. ఇప్పటికీ మేము ఏది అడిగినా చేస్తూ మంచి సహకారాన్ని అందిస్తుంది. అలాగే ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ రిక్వెస్ట్ ప్రకారమే
మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా 10 లక్షల రూపాయలు అంటే ఒక చిన్న సినిమాకి సబ్సిడీ రూపంలో అంటే జిఎస్టీని తగ్గించి సబ్సిడీ రూపంలో ఇవ్వడానికి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే త్వరలోనే 2000 ఎకరాలలో ప్రభుత్వం ద్వారా మంచి ఫిలిం సిటీని కట్టాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి ఫ్యూచర్లో ఇంకా తెలంగాణ ప్రభుత్వం చాలా తప్పకుండా మంచి కార్యక్రమాలు చేస్తే మంచి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తుందనే నమ్మకం మాకుంది. కాబట్టి ఇండస్ట్రీలో ఉండే ప్రతి నిర్మాతకు కానీ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ ఎవరికైనా మా సహకారం పూర్తిగా ఉంటుంది. ఎప్పుడు ఎల్లవేళలా మేము ఎప్పుడంటే నాకైతే వేరే పనే వేరే వ్యాపారమే పెట్టుకోలేదు. ఓన్లీ ఫిలిం ఛాంబర్ ఇక్కడ ఉండే సమస్యల మీదనే పనిచేస్తూ ఉన్నా. కాబట్టి తప్పకుండా ఇన్ ఫ్యూచర్లో వచ్చే ప్రతి టెక్నీషియన్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అలాగే ఆర్టిస్టులకు కానీ మా సహకారం పూర్తిగా ఉంటుంది. రేపు ఫ్యూచర్లో జరగబోయే సినిమాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఈ మధ్యకాలంలో షూటింగ్స్ కూడా చాలా స్టార్ట్ అయినాయి. మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ సినిమాలు కూడా చాలా సినిమాలు స్టార్ట్ అయినాయి. కాబట్టి వాటన్నిటికీ రిలీజ్ కానీ థియేటర్స్ ఇప్పించడంలో కానీ మేమందరం సహకారం చేస్తాను. దాదాపుగా నేను ఇప్పటికీ ఆడియో ఫంక్షన్స్ ఒక 1000 పైన ఆడియో ఫంక్షన్స్ గెస్ట్గా వెళ్ళుంటాను. నేను సినిమాలకి దాదాపు అన్ని సినిమాలకు నేను కానీ మా గుర్రాదన్న కానీ మా కమిటీలో ఉన్న వాళ్ళకి థియేటర్స్ కావాలన్నా పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ కావాలన్నా బాగా సహకారం చేస్తూ చిన్న సినిమాలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళందరికీ సహకారాలు అందిస్తున్నాం. అలాగే మనకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా TFCC లైవ్ అనే ఒక మంచి ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. అది దాదాపు 24 crores వ్యూస్ ఉన్నారు దానికి. కాబట్టి దాని ద్వారా కూడా మేము ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాం. అలాగే మాకు వెబ్సైట్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ కూడా ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాం చిన్న నిర్మాతలకు. కాబట్టి వీళ్ళందరినీ అంటే ఒక నిర్మాత వచ్చినప్పుడు వాళ్ళకు బాగా ఉండి బాగా చేసుకోగలిగిన నిర్మాతకైతే ఇబ్బంది లేదు. చాలామంది ఏంటంటే సినిమాలు చేస్తున్నారు, రిలీజ్కి వచ్చేసరికి ఇబ్బందులు పడుతూ రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి మేము పూర్తి సహకారాన్ని అందిస్తూ చేస్తూ ఉన్నాం. లాస్ట్ వీకే ఒక సినిమా గురించి ఇలాగే థియేటర్స్ కోసం యుద్ధం జరుగుతూ ఉంది. దాన్ని కూడా పరిష్కార దిశగానే పంపించి అలాగే ఫ్యూచర్లో కూడా ఏ నిర్మాతకైనా ఏ ఇబ్బంది ఉన్నా డైరెక్ట్గా మా ఛాంబర్కి వచ్చి కలవచ్చు, మమ్మల్ని అడగచ్చు. ఏ సహకారం కావాలన్నా చేస్తాం. నన్ను కానీ మా గుర్రాలను కానీ ఎవరినైనా లేదంటే మా కాచప్ సత్యనారాయణ గారిని అడిగినా మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. ఎల్లవేళ మా నంబర్ అయితే ఇంకా జస్ట్ డైల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా తెలంగాణ ఫిలిం ఛాంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఏ వ్యక్తి అయినా మీకు ఏ పని ఉన్నా ఏదున్నా 100% మేము సపోర్ట్ చేస్తాం. ప్రభుత్వం కూడా మాకు అలా సహకారం అందిస్తుంది. కాబట్టి మేము ఫ్యూచర్లో ఇంకా టెక్నీషియన్స్కి ఇంకా మంచి కార్యక్రమాలు ఏం చేయాలి అనే దాని మీదనే ఆలోచిస్తూ పనిచేస్తున్నాం. మేము ఇచ్చే హెల్త్ కార్డులో కూడా వాళ్ళకు ఇప్పుడు బీటెక్ చదివే స్టూడెంట్ దాదాపు సంవత్సరానికి 15,000 స్కాలర్షిప్ వస్తుంది. అలాగే హౌస్ కొంటే కూడా 2.5 లక్షల సబ్సిడీ ఉంటుంది. అలాగే హాస్పిటల్కి వెళ్తే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే షుగర్ బీపీ ట్యాబ్లెట్లు కూడా ఫ్రీ ఇస్తారు. కాబట్టి ఇవన్నీ సదుపాయాలు ఓన్లీ టెక్నీషియన్స్ అందిస్తున్నాం. అది నాకు మా పుణ్యం అంటే మేము చేసుకున్న పుణ్యం అనుకోవచ్చు, మేము పోయిన అప్రోచ్ కావచ్చు. అప్పుడు మనకు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా వెంకయ్య నాయుడు గారు ఉంటారు, ఆయన ద్వారా తీసుకురావడం జరిగింది. అది నిజంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ సాధించిన గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. 40 years నుంచి ఉన్న ఒక ఛాంబర్ అది దానికి ఇప్పటికి లేదు. కానీ మేము 7 yearsలో ఇది సాధించడం అంటే నిజంగా మేము చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం, గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే ఆల్ టెక్నీషియన్స్కి ఫ్రీగా హెల్త్ కార్డు అలాగే ఇవన్నీ సదుపాయాలు వస్తున్నాయంటే నిజంగా చాలా చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకా ఇన్ ఫ్యూచర్లో మంచి జరగడం కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంతో సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా 2 రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి మంచి కార్యక్రమాలు చేయడానికి మా ప్రొడ్యూసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ మా పూర్తి సహకారాన్ని అందిస్తూ తప్పకుండా మా సపోర్ట్ ఉంటుందని చెబుతూ మళ్ళొకసారి మాకు డాక్టర్ గారిని సన్మానం చేసుకునే అవకాశం అలాగే మా దానిలో హానరరీ మెంబర్షిప్ ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు మరీ ప్రత్యేకంగా మీకు మా ధన్యవాదాలు. అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ దీన్ని ఆర్గనైజ్ చేసిన మా బింగన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మాకు ఈ టైంలో ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన జడ్జి గారు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా గుర్రాదన్నకు వచ్చిన కుటుంబ సభ్యులందరికీ ప్రెస్ వారందరికీ అందరికీ నమస్కారాలు తెలుపుతూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు జడ్జి గారు మా చీఫ్ గెస్ట్ గారు వారి అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు గౌరవనీయులు బంగారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ అధ్యక్షులు శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు,
వైస్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు శ్రీ గురురాజ్ గౌడ్ గారు, అదేవిధంగా ఈరోజు అవార్డు పొందినటువంటి గౌరవనీయులు డాక్టర్ సోమయాజులు గారు, మా సోదరులు బింగి నరేందర్ గౌడ్ గారు, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆసియా ప్రతినిధి వారు, ఈ సభకు రావటము మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఎన్నో సభలు పాల్గొన్నాము, ఎందరినో చూశాము. కానీ ఈరోజు రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడుతుంటే వారు అసలు చైర్మన్ కానీ వారి ఒక హీరోలాగా కనపడుతున్నారు. నాకు వారి యొక్క పర్సనాలిటీ చూస్తే నిర్మాత కాదు, వారు ఒక హీరో యాక్టర్ లాగా అనిపిస్తున్నారు వారి యొక్క పర్సనాలిటీ. ఆ విధంగా వారు ఇంతకుముందు చెప్పారు వారు చేస్తున్న సేవల గురించి. నా కర్మన నా ప్రజయ ధనేన త్యాగనకే అమృతత్వ మానసు అని మన ఉపనిషత్తులు ఏమంటున్నాయంటే, ఎవరైతే త్యాగం సొసైటీ కోసము తన యొక్క సమయాన్ని వెచ్చించి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు, త్యాగమే అమరత్వానికి మూలమని శాస్త్రాలు చెప్తున్నాయి. అవి నేనుగా చెప్పేది. మనం ఇతరులకు ఎంత సహాయం చేస్తే, మన సమాజానికి ఎంత సహాయం చేస్తే అంత భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని ఈ ఒక్క శ్లోకం చాలు మనకు. ఆ విధంగా వారు చక్కని మార్గంలో వెళ్తూ ఒక ప్రొడ్యూసర్గానే గాక ఒక సమాజ సేవకునిగా, ఒక సమాజాన్ని హితం కోరే కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి నిజంగా సభాముఖంగా అభినందనలు, తలవంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన వ్యక్తులు ఈ రోజుల్లో కనపడటం చాలా అరుదు. వందల మీటింగ్ చూశానండి. ఇంత గొప్ప వ్యక్తి ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండి అటు సినీ కళాకారులకు, ఇటు సమాజంలో అట్టుడిన వర్గాల వారికి, అన్ని రంగాలలో ఉన్నవారికి వారు తమ వంతు సేవలను అందిస్తూ మన సమాజానికి అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా వైస్ చైర్మన్ గారు ఉన్నారు, వారిద్దరు కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురురాజ్ గౌడ్ గారు కూడా ఏం తక్కువ కాదు. ఇద్దరు సమానంగానే సేవలలో పాల్గొంటూ మన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నారు. అదేవిధంగా డాక్టర్ గారు, ఇంటర్నేషనల్ పేరొందిన డాక్టర్ సోమయాజులు గారు, వారు కూడా తమకు తోచిన సహాయము పేషెంట్లకు సేవ చేస్తూ తరిస్తున్నారు. ఆ విధంగా ఈరోజు గొప్ప గొప్ప వ్యక్తులు ఇక్కడికి రావటం వల్ల ఈ సభకు గౌరవం దక్కింది. ఎవరైతే ప్రజలకు తమకు తోచిన సేవ చేస్తారో వారే ధన్యులు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చరిత్రలో ఉదాహరణలు. మనం డబ్బు సంపాదించి మన దగ్గరనే దాచుకుంటే దానివల్ల ప్రయోగం లేదు. మనం సంపాదించిన దాంట్లో కొంత మనం సమాజానికి అవసరం ఉన్న విషయాలకు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ధనవంతుడు ఉండేవాడు, అతడు చాలా డబ్బు సంపాదించాడు, ఇంట్లో అందరికీ సమానంగా సరైన ఆహారం పెట్టకుండా తనకు తానే డబ్బును దాచుకొని తర్వాత బంగారంగా దాన్ని మార్చి బంగారం కొని వాటిని కడ్డీలుగా చేసి గోడ తవ్వి అందులో పెట్టారు. అతను ఎవరు చెప్పుకుంటా స్వర్గస్థుడవుతాడు. ఆ తర్వాత ఇంటి వాళ్ళు పేదరికాన్ని భరించలేక ఇల్లు నమ్ముకొని పోతారు. కొత్తగా ఇల్లు కొన్నవారు ఆ రిపేర్ చేస్తూ దాన్ని తవ్వితే అందులో నుంచి బంగారు కడ్డీలు బయటపడ్డాయి. చూసారా ఎంత పిసినారితనంగా అతను కూడబెట్టుకున్నాడో ఆ డబ్బంతా మంది పాలైంది. అదేవిధంగా ఒక ధనవంతుడు ఉండేవాడు, ఆ డబ్బును ఎవరికి పంచకుండా ఊరు బయట గొయ్యి తవ్వెళ్ళ దాచిపెట్టుకున్నాడు. రోజు వెళ్ళి చూసుకునేది అది సరిగ్గా ఉందా లేదా గొయ్యిలో. ఆ విధంగా పోతూ వస్తుంటే ఓ రోజు కొత్తనాడు చూశాడు, ఇతను రోజు ఇక్కడికి వచ్చి చూసిపోతున్నాడని అతను లేనప్పుడు తవ్వి అందులో ఉన్నదంతా చూసి తీసుకొని పోతాడు. మర్నాడు వచ్చి అతను చూస్తే ఖాళీగా ఉంటుంది, లేకపోతే ఇవ్వని మొత్తుకుంటాడు. ఏం ప్రయోజనం? అంటే ఎవరైతే పిసినారితనం చేసి కూడబెట్టుకుంటారో ఆ ధనము వాళ్ళకు దక్కటం లేదని ఇలాంటి సంఘటనలు మనకు చెప్తున్నాయి. కాబట్టి మనకు తోచిన సహాయ సహకారం సమాజానికి అందించాలి.
ఈ విషయంలో నేను మిత్రులు గౌరవనీయులు ప్రతాప్ గౌడ్ గారు ఆదర్శమైన వ్యక్తిగా నేను తెలుసుకున్నాను. ఈరోజు వారు చెప్పిన విషయాల గురించి ఎంతోమందికి సాయం చేశారు, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారితో పాటు వైస్ చైర్మన్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేను. ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో రామకృష్ణ గౌడ్ గారు, అదేవిధంగా వారి వైస్ చైర్మన్ గురురాజ్ గౌడ్ గారు, మిత్రులు బింగి నరేందర్ గారు, డాక్టర్ సోమయాజ్ గారు, వీరు కూడా మన సేవకు సమాజానికి మంచి సేవలు అందిస్తూ ఇంకా ఉన్నత స్థితికి రావాలని, మన సమాజానికి మంచి సేవలు అందిస్తూ అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు మీరు సార్ మీరు మాట్లాడారు. ఈనాటి సన్మానిత గ్రహీత అలాగే మా కొత్తగా మా ఛాంబర్ ఆనరీ మెంబర్ ప్రొడ్యూసర్ మెంబర్ అయిన డాక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రెస్పెక్టెడ్ ఫిల్మ్ చేంబర్ చైర్మన్ గారు ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, జస్టిస్ మధుసూదన్ గారు, మన వైస్ చైర్మన్ అండ్ బింగి నరేంద్ర గౌడ్, అందరికీ నమస్కారం. టుడే I feel it is a great honor that I have been conferred on this honorary producership and I thank everybody for this. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నా మనసులో ఉన్న మాటలు, నా హార్ట్కి వచ్చిన భావాలు కొన్ని మీ అందరితో షేర్ చేసుకుంటా. మోస్ట్ ఇంపార్టెంట్ సోమయాజులు అంటే ఎవరు అంటే ఫైల్ సర్జన్ చేసుకుంటే ఏదో చిన్న చిన్న ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటూ ఒక చిన్న ఊరు అనంతపురంలో ఏదో చిన్న లిమ్కా బుక్ 4 వరల్డ్ రికార్డ్స్ చేసుకుంటూ మేము బతుకుతున్నాం. ఒకరోజు నెల రోజుల ముందు సడన్గా ఒక పెళ్లిలో మన రామకృష్ణ గౌడ్ గారు కలిశారు, బింగి నరేంద్ర గౌడ్, మధుసూదన్ గారు కూడా ఉన్నారు. ఇలా మాట్లాడుతూ సోమయాల్ గారు మీరేమో మాకు చాలా నచ్చారండి, మేము ఇలా మిమ్మల్ని ఇలా చేద్దామని ఆనరీగా ప్రొడ్యూసర్ మీకు ఇద్దామనుకుంటే ఇట్ వాజ్ ఇట్ షాక్ అండ్ ఒక ఆశ్చర్యం వేసింది. ఫిల్మ్ ఏంటి, మనం ఏంటి, అండ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఆఫర్. అంటే ఇట్స్ ఏ ఆఫర్ ఫ్రమ్ గాడ్, ఆఫర్ ఫ్రమ్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అన్నాడు డిగో మ్యారడోనా. గోల్ కొట్టి ప్రపంచ ఖ్యాతి అయిన గోల్ కొట్టినప్పుడు హ్యాండ్ ఆఫ్ గాడ్ అన్నాడు. అలాగే మాకు ఆఫర్ ఫ్రమ్ గాడ్ వచ్చిందని ఈ రూపంలో ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ దీన్ని ఆలోచించుకుని దాని మీద చాలా ఆలోచించడం మొదలెట్టాను. సరేలే ఆలోచిద్దామని 2 వారాల ముందేమో ఫోన్ చేసి డాక్టర్ గారు మీ కార్డు రెడీ అయిపోయింది, ఇంకా రాలేదేంటి, ఇది బాగుంది, చాలా బాగుంది అని చెప్పి కార్డు ఇంకా నన్ను తరుగుతోంది, తొందరగా రా తీసుకోని బింగి గారు చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఫైనల్ డే హ్యాస్ అరైవ్డ్. ఇవాళ ఆ రోజు వచ్చింది, నిజమైంది. అయితే అల్టిమేట్లీ ఇదంతా ఏమిటి అని ఆలోచించాను. 2 వారాల నుంచి 3-4 వారాల నుంచి ఆలోచిస్తే ఏంటి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక గ్లామర్ వరల్డ్. మెడికల్ ఇండస్ట్రీ అంటే సార్ మాస్క్ వేసుకుని చాలా సీరియస్. పేషెంట్ దగ్గర డాక్టర్ దగ్గర పేషెంట్ వస్తే కళ్ళు పెట్టుకుని చూసి వాడితో మాట్లాడాలా వద్దా, చెప్పాలా వద్దా, పాత పేపర్లు తేవాలా వద్దా, వెరీ ఆపోజిట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ రూపాయి కాయిన్లు ఇలా ఉంటే వెనక ఇంకో అశోక్ స్తంభం అనమాట. సో అలాగే 3 సింహాలు చూస్తున్నట్టు ఉంటారు డాక్టర్ అనమాట. అయితే నేను ఒక ఐడియా వచ్చిందనమాట. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక సీడ్ అనుకోండి, మెడికల్ ఇండస్ట్రీ ఇంకో సీడ్ అనుకోండి, రెండింటిని కలిపి ఒక టెస్ట్ ట్యూబ్లో వేసాం సార్. ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ తయారైంది. ఈ బేబీ ఎలా ఉంటుంది, అయితే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ఎలా ఉంటుంది అని ఊహించే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న జోక్ చెప్తాను మీ అందరికీ. సడన్గా ఆల్బర్ట్ ఐన్స్టీన్ మీ అందరికీ తెలుసు, వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్, సైంటిఫిక్ నోబెల్ లారియట్, అన్ని చాలా రికార్డ్స్ చేశారు అంతా ప్రపంచంలో అంతా. ఎవ్రీడే వి రిమెంబర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. పొద్దున్నే నిద్ర లేచేసరికి ఏదో పుస్తకం రాసుకుంటుంటే ఓ ఫోన్ వస్తుందన్నమాట. ఏంటి అంటే నేను మ్యారిలిన్ మోన్రో మాట్లాడుతున్నా. మ్యారిలిన్ మోన్రో అంటే మనకి ఎవరిప్పుడు కాజల్ అగర్వాల్ లేదా తమన్నా అనుకోండి, ఇవాళ కాలంలో చాలామందికి తెలుసో తెలీదు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటున్నాను. ఏంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎలా ఉంటాడు తెలుసా అండి, జూలో ఉన్న చింపాంజీలా ఉంటాడు, ప్రపంచం అంతటికి సైంటిస్ట్, గ్రేటెస్ట్. ఆయన అంటే షాక్ అనమాట. ఏంటి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అంటాడు. లేదు నాకు మంచి ఐడియా వచ్చింది వినోడు అంటే చెప్పమ్మా అంటాడు. అంటే చూడు, నాదేమో ప్రపంచంలో అందరికన్నా అందం, నీదేమో ప్రపంచం అందరికన్నా నాలెడ్జ్. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అనుకో, ఏమవుతుంది, అంత అందం అంత నాలెడ్జ్ వచ్చేస్తుంది, ఇంకా చూసుకో ప్రపంచం అంతా రూల్ అయిపోతుంది. ఈయన బుర్రగొక్కుంటాడు.
అయితే బుర్రగోకుని అమ్మ నేను ఒక విషయం నేను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను అంటాడు. అదేంటి నువ్వు చెప్పు కారణం అంటుంది. నా నాలెడ్జ్, నా అందం, నీ నాలెడ్జ్ వస్తే పెళ్ళి ఏమవుతుంది చూడ. అయితే ఇవాళ మనం మన ఊహల్లో కనబోయే టెస్ట్ ట్యూబ్ బేబీకి ఓకే ఒక చిన్న ఎగ్జాంపుల్గా మన మెడికల్ ఇండస్ట్రీలో చాలా టాప్ బ్రెయిన్ ఎవరంటే ప్రతాప్ చంద్ర రెడ్డి, పిసి రెడ్డి గారు, అపోలో హాస్పిటల్ డైరెక్టరు. మన ఫిల్మ్ ఇండస్ట్రీలోన మన మోస్ట్ ఫేమస్ ఎవరు, కాజల్ అగర్వాల్ అందం, ప్రతాప్ రెడ్డి గారి బ్రెయిన్ వచ్చిందంటే అలాంటి తయారైందంటే ఒక బేబీ. ఐఎమ్ హోపింగ్ ఫర్ దట్ డే వెన్ సచ్ ఎ బేబీ ఈజ్ బార్న్. మెడికల్ ఇండస్ట్రీలో మొహాలు, డాక్టర్లు, మాస్కులు, ఓకే, తర్వాత ఓటీ గౌన్లు అవన్నీ చూసి భయపడిపోయి ఒక్కళ్ళో ఇద్దరు నాకు తెలుసు అనమాట. డాక్టర్ మోహన్ వంశీ, ఒమేగా హాస్పిటల్ స్మార్ట్ గై, ఓకే. అయితే అలాగే నాగేశ్వర్ రెడ్డి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, గ్యాస్ట్రోలో ఒక మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీ రాఘవేంద్ర రావు. ఇలాంటి వాళ్ళందరూ మనకు కొంతమంది తెలుసు, కొంచెం మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ మాలాంటి మొహాలే. అయితే సో దిస్ ఈస్ ద స్టోరీ ఐ వాంటెడ్ టు టెల్ యూ. కమ్ ఆన్, లెట్ us కమ్ టు సంథింగ్ సీరియస్ మాటకు వచ్చామనుకోండి. సీరియస్ వర్క్లు అంటే మెడికల్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే ఒక 6 lakh డాక్టర్స్ ఉన్నారు సార్. వీళ్ళ వెనకాల 15 లక్షల మంది నర్సులు, టెక్నీషియన్స్, 15 నుంచి 20 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ రాత్రి పగలు కష్టపడుతుంటారు. అంబులెన్స్ డ్రైవర్లు, టెక్నీషియన్స్, ఏసీ టెక్నీషియన్స్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్, ఫుడ్ సప్లై చేసి వాళ్ళు, ప్లంబర్సు, మేస్త్రీలు, దీనికి వెనకాల ఇండైరెక్ట్ సపోర్ట్ 1 కోటి మంది ఉన్నారు. ఇంత పెద్ద ఇండస్ట్రీ ఇది. కానీ దీనికి ఇవాళ ఇమేజ్ ఏమిటి అంటే డాక్టర్ అంటే మురదాబాద్, డౌన్, డాక్టర్ ఏమో ఫ్రాడ్, కిడ్నీ ఏమో దొబ్బేశాడు. నా దగ్గరకు వచ్చి ఒక రోజు అన్నారు, ఆ కిడ్నీ తీసుకున్నాడు సోమయాజు గారు. గుంటకల్లో చిన్న నర్సింగ్ హోమ్లో నేను పనిచేస్తుంటే కిడ్నీ తీసాడు. కిడ్నీ తీస్తే కిడ్నీ అంటే ఏమిటి అంటే మనం బయటికి తీసాక 40 పేషెంట్ చచ్చిపోయి 45 నిమిషాల్లో కిడ్నీ తీయాలి. దాన్నేమో నువ్వు ఐస్లో ఫ్రిడ్జ్ చేసి ఇంకో డోనర్కి విదిన్ 6 hours డొనేట్ చేసేయాలి. గుంటకల్లో కూర్చుని చచ్చాక తీయడానికే 6 గంటలు పడుతుంది. ఇది తీసుకుని మనం ఎవరికి అమ్మేస్తాం? 2 లక్షల రూపాయలకి అమ్మేశారు. అంటే డాక్టర్స్ అంటే మెడికల్ ఇండస్ట్రీ చాలా ఈజీగా వాట్ ఎవర్ ద రీజన్ వెనక్కి పెట్టేయండి, కానీ ఫ్రాడ్ చేస్తారు, డబ్బులు తింటారు, దొంగ మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇలాగంతా కూడా మనకి రాత్రి పగులు అపోలో హాస్పిటల్ కాదు, కేర్ హాస్పిటల్ కాదు, గ్లోబల్ హాస్పిటల్ కాదు, ఎవ్రీ హాస్పిటల్, అనంతపురంలో ఉన్న ప్రతి నర్సింగ్ హోమ్లో సగం నర్సింగ్ హోమ్ రాళ్ళు విసురు, పేషెంట్ చచ్చిపోతే డౌన్. ఇది ఇమేజ్ మాకు వచ్చేది. డూ వీ రియల్లీ డిజర్వ్ దిస్? మెడికల్ ఫీల్డ్కి ఇది నిజంగా మేము అడిగామంటే క్వశ్చన్ ఏంటంటే నిజంగా మాకు ఇదేనా మాకు కావాల్సింది? ఎంబీబీఏ ఇంటర్మీడియట్లో టాప్ పీపుల్కే ఎంబీబీఎస్ వస్తుంది, అందరికన్నా టాప్. చాలామంది మేము విన్నాము మెడికల్ సీట్ దొరకకపోతే మిగిలిన ప్రొఫెషన్స్కి వచ్చారు, ఏ ప్రొఫెషన్ అయినా సరే. అయితే అది చేసాము. ఎంబీబీఎస్ చదువు అంటే అన్నిటికన్నా టఫెస్ట్. అటెండెన్సే సార్ 75% అటెండెన్స్ అయితే క్లాస్లో ఎగ్జామ్ కూర్చొని మేము 50% మార్కులు లేదే పాస్ లేదు. జడ్జి గారు మీరు చెప్పండి, మామూలు డిగ్రీలో పాస్ పర్సెంటేజ్ ఎంత? 30%. మరి మాకెందుకు 50% పెట్టారు? అయితే పెట్టారు, నేను కంప్లైంట్ ఏం చేయట్లేదు, జస్ట్ బ్రింగింగ్ హైలైటింగ్. ఇంత కష్టపడి చదివి బయటకు వచ్చారు. మా క్లాస్లో 150 మంది స్టూడెంట్ ఉంటే 36 మంది ఒక ఫస్ట్ అటెంప్ట్లో అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యారు, 115 మంది ఫెయిల్ అయ్యారు, ఏదో ఒక సబ్జెక్టులో ఏదో ఒక ఏడాది. ఇంత కష్టపడ్డాం. అయిపోయాక బయటకు వచ్చాక మేము హాస్పిటల్ అంటే ఎప్పుడు వెళ్ళినా డాక్టర్ ఉండాలని అనుకుంటారు, ఎప్పుడు వెళ్ళినా కలెక్టర్ గారు ఉంటారా, ఎప్పుడు వెళ్ళినా మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారా, ఏ ఆఫీస్లో ఉంటారు, కానీ డాక్టర్ అయితే ఉండాలి. కొంచెం లేట్ అయితే డాక్టర్ లేట్ వచ్చాడు, మా వాడు చచ్చిపోయాడు. సీరియస్ కేసుకి ఒక ఇంజెక్షన్ వేసామనుకోండి, ఇంజెక్షన్ వేసాడు, పేషెంట్ చచ్చిపోయాడు. నేను అడుగుతా, చచ్చిపోవడానికి ఇంజెక్షన్లు కనిపెట్టలేదు ఇప్పటిదాకా, బతకడం కోసమే కనిపెట్టాం. అయితే దిస్ ఈజ్ వాట్ ఈస్ ద పిక్చర్. ఇది ఇలా ఉంచితే నేనండి ఇది ఏంటంటే నెక్స్ట్ ఇటువైపు చూడండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటువైపు ఏమవుతుంది అంటే గ్లామర్, వీళ్ళు కష్టపడుతున్నారు, రాత్రి పగలు కష్టపడుతున్నారు, టెక్నీషియన్స్ కష్టపడుతున్నారు, స్క్రిప్ట్ రైటర్స్ కష్టపడుతున్నారు, ప్రొడ్యూసర్స్ కష్టపడుతున్నారు, డబ్బులు, అప్పులు, లోన్లు అన్నీ ఉంది, చాలా డిఫికల్టీ ఉంది. అయితే ఇటువైపు ఏమవుతుంది అంటే దీంట్లో ఇవాళ ఏమైపోయింది అంటే రోజు రిపిటేటివ్ అయిపోయింది. లవ్ స్టోరీలా ఫిక్షనా ఫ్యాక్షనా, ఫిక్షనో ఫ్యాక్షనో అండ్ లవ్ స్టోరీ, వీటిల్లో ఇరుక్కుపోయారు. వాట్ ఐ వాంట్ టు సే ఇస్ లెట్ us పంప్ సమ్ న్యూ బ్లడ్ ఇంటూ దిస్ ఇండస్ట్రీ ఫ్రమ్ అవర్ మా బ్లడ్ మీకు ట్రాన్స్ఫ్యూజ్ చేస్తే మీరు ఎంత ఎనర్జీ వస్తుందో, అదే మీ బ్లడ్ మాకు గ్లామర్ కొంచెం మాకు ట్రాన్స్ఫ్యూజ్ చేస్తే మాకెంత ఎనర్జీ వస్తుందో చూద్దామని ఒక ఎక్స్పెరిమెంట్ ఇవాళ మాకు రామకృష్ణ గౌడ్ గారు ఇచ్చిన ఛాన్స్ ఇది. అయితే ఇప్పుడు ఏమిటంటే కొన్ని న్యూ స్టోరీస్ రావచ్చు. లైఫ్ కరోనాలో సార్ ఐ వాజ్ ఏ విక్టిమ్ ఆఫ్ కరోనా, నాకే కరోనా వచ్చింది. కరోనా మా బిల్డింగ్లో ముందు ఫస్ట్ ఏమైందంటే బిల్డింగ్ అపార్ట్మెంట్లో కరోనా ఒకరికి వస్తే పరిగెత్తి పారిపోయి క్వారంటైన్కి వెళ్ళిపోయాం.
2 వారాలు 3 వారాలు నేను మేడం అందరం మా హాస్పిటల్లో ఒక రూమ్లో బతికాం, ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని 3 వారాల దాకా ఉన్నాం. తర్వాత ఏమైంది, కరోనా మనకే వచ్చి పడింది. పేషెంట్ రోజు చూస్తుండగా మణిపాల్ హాస్పిటల్ వెళ్ళి సార్ 10 days ఆక్సిజన్ లేక కష్టపడుతుంటే ఊపిరి అవుతుంటే ఆక్సిజన్ సిలిండర్ పెడితే ఆక్సిజన్ తల్లికి ప్రాణవాయువు, దాన్ని ఎందుకు అంటారో దాని వాల్యూ ఆ రోజు తెలిసింది. ఆ అంబులెన్స్లో పడుకున్నాను, ఆక్సిజన్ పెడితే బాగుంది, ఆక్సిజన్ పక్కకు తీస్తే బాగుంటుంది. ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా నేను సార్ మీకు స్టాటిస్టిక్స్ కోసము 1 lakh ఆపరేషన్స్ చేశాను. 1 lakh 1,00,000 ఆపరేషన్లు చేశాను. 3 లక్షల మంది పేషెంట్ అడ్మిట్ చేశాను నా అండర్లో. 15 లక్షల మంది పేషెంట్లు ఇవాళ దాకా నేను చూశాను. ఇది నా రికార్డ్. 35 years ఆఫ్ సర్వీస్. 1983లో పాస్ అయ్యాను, అప్పటి నుంచి ఇవాళ దాకా 37 years అయింది. అయితే ఇవాళ ఆక్సిజన్ పెడితే ఎలాగా, ఈ ప్రపంచం అంతట్లో నేను ఒక్కడనే ఈ రోగం ఫేస్ చేయవలసింది మనం ఒక్కడమే, ఎలా ఉంటుంది అని ఫీల్ అయ్యాను, చూశాను. 10 days మణిపాల్ హాస్పిటల్ రూమ్లో ఒక దాంట్లో పెట్టేశారు. మా పాప కూడా మాలవిగా కూడా వస్తే పక్క రూమ్లో తన్నేశారు. అయితే ప్రపంచం అంతా అయిపోయింది సార్, మనం ఒక్కడే ఉన్న కిటికీలోంచి బయటకు చూస్తూ. ద హోల్ వరల్డ్ ఈజ్ అవుట్ సైడ్ అండ్ వీఆర్ ఇన్సైడ్. ఇది నేను నిజంగా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేశాను. అక్కడి నుంచి వచ్చాక మా హాస్పిటల్నే కోవిడ్ హాస్పిటల్గా డెసిగ్నేట్ చేయించాను. సో కోవిడ్ వచ్చిందని పారిపోవడం కాదు, మా హాస్పిటల్లో కోవిడ్ ఇవ్వండి, నేను కోవిడ్ వాళ్ళని బాగా చేస్తాను అని కోవిడ్ వాళ్ళని 1000 పేషెంట్స్ చేశాను సార్. ఓన్లీ 3 deaths. 1000కి 3 అంటే 0.3% మోర్టాలిటీతో పేషెంట్లు బాగా చేసి ఇంటికి పంపించాను. సో అయ్యాక నేను అంతా అయిపోయాక 3 వారాల తర్వాత బ్లడ్ తీసి ప్లాస్మా చెక్ చేస్తే మామూలుగా 7 to 9 ఉండాల యాంటీబాడీస్, నాకు 35 ఉన్నాయి. అంటే లోపల గట్టి చూడండి. అప్పుడు నేనే ప్లాస్మా డొనేట్ చేసే పేషెంట్కి, ఇంకో పేషెంట్ బతికించడానికి. సో కోవిడ్ కాలంలో మనం ఇవన్నీ ఏంటి చూస్తున్నామంటే రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తున్నాము. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనము మెడికల్ ఇండస్ట్రీ ఏంటి అయితే వి స్టిల్ ఫేస్ ఎ బ్యాడ్ ఇమేజ్. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఒక కొలాబరేషన్ బిట్వీన్ ద మెడికల్ ఇండస్ట్రీ అండ్ ఏ కొలాబరేషన్ బిట్వీన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక లైఫ్ సేవింగ్ సిచ్యువేషన్స్ కరోనాలోనే కాదు, ఎక్కడో పేషెంట్ చచ్చిపోతుంటే ఐస్లో మన గ్లేషియర్లో, సియాచెన్ గ్లేషియర్లో హెలికాప్టర్స్ తెచ్చి వాళ్ళని సేవ్ చేసి దాకా చూపించారు. కానీ దాని తర్వాత డాక్టర్స్ అందులో దిగి పెరిగెత్తిన డాక్టర్స్ వాళ్ళ లైఫ్ సేవ్ చేయడానికి వీళ్ళంతా కష్టపడ్డారు. సో ఇలాంటి స్టోరీస్ మీకు బోల్డ్ అని వస్తాయి సార్. రాత్రుళ్ళు పగళ్ళు అనస్థీషియా ఇచ్చాం, పేషెంట్ టేబుల్ మీద డెడ్. 5 నిమిషాల తర్వాత అతన్ని టోటల్గా రికవర్ చేసి కేసులు, కిడ్నీలు, ట్రాన్స్ప్లాంట్లు, ఎన్ని రకాల సిచ్యువేషన్స్లో రియల్ లైఫ్ స్టోరీస్. యూ గెట్ రియల్ లైఫ్ హీరోస్ ఫర్ ఆల్ అవర్ స్క్రిప్ట్ రైటర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ చాలా సీరియస్ తనకెళ్ళ భరణి గారు మనకు బాగా తెలుసు. మన హాస్పిటల్ తల్లికి ప్రతి ఈవెంట్లో కూడా మాకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరో రిప్రజెంటేటివ్ ఉంటూనే ఉన్నారు. మా ఈవెంట్లో ఇంట్లో పెళ్ళి అయితే తనకెళ్ళ భరణి గారు వచ్చారు, ఓన్లీ ఫ్రెండ్లీ మేనర్. జయసూది గారు మా ఇంట్లో హాస్పిటల్లో ఫంక్షన్ అయితే వచ్చారు. సో ఇలా రకరకాల ఈవెంట్స్లో రకరకాల మాకు అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీతో మాకు ఉంటూనే ఉంది ఇంటరాక్షన్. సో యూ గెట్ అ లాట్ ఆఫ్ రియల్ లైఫ్ స్టోరీస్. సో ఇది ఒక ఆఫర్ అన్నమాట. అయితే దీన్ని ఒక బిజినెస్ ప్రపోజల్గా కూడా చూడొచ్చు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మనము మెడికల్ ఇండస్ట్రీని ఇమేజ్ బిల్డింగ్ అయితే అప్పుడు ఏమవుతుంది, రిజల్ట్ ఏంటవుతుంది అంటే పాజిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ద మెడికల్ ఫీల్డ్ అంటే మనుషులు గౌరవం, రెస్పెక్ట్ అన్నీ పెరిగితే ఇక్కడ ఏమవుతుందంటే మెడికల్ బిజినెస్ ఇస్ ఏ $1 billion ఇండస్ట్రీ. ఎన్ని రకాలు మనకి చిన్న చిన్న దేశాలు, క్యూబాలో సార్ ఒక ఐలాండ్ పెట్టేశారు, ప్లాస్టిక్ సర్జరీ ఒకటే. ప్రపంచం అన్ని దేశాల నుంచి అక్కడికి వెళ్తున్నారు ఓన్లీ ప్లాస్టిక్ సర్జరీకి. రీహాబిలిటేషన్, డ్రగ్ రీహాబిలిటేషన్ కోసం వెళ్తున్నారు. సో ఇలాంటి బోల్డ్ అనే ఆఫర్స్ మనకి మెడికల్ ఇండస్ట్రీ, హైదరాబాద్ కెన్ బికమ్ అ రియల్ మెడికల్ టూరిజం హబ్. ఇండియా క్యాన్ బికమ్ ఏ ఇండస్ట్రీ ఫర్. ఇది ఒక పెద్దది, ఖర్చు లేని మన వాళ్ళ కోసం చేసిన దాన్ని మనం దీన్ని చేయొచ్చు. ఒక పెద్ద బిజినెస్ ఆఫర్గా అవుతుంది. ఇఫ్ అవర్ పొలిటికల్ లీడర్స్, అవర్ హెల్త్ మినిస్టర్స్, హెల్త్ సెక్రటరీస్ ఆర్ లిస్నింగ్ టు దిస్ మెసేజ్, there is a huge potential for medical infrastructure development and business. దీనికి ఏంటి అంటే దీన్ని నేను బూస్ట్ చేయడం కోసం ఇప్పుడు మన రామకృష్ణ గారు చెప్పారు, మా ఎంప్లాయీస్ ఉన్నారు, మా వాళ్ళు బోల్డెన్ మంది కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. ఎస్, ఇవాళ నుంచి నేను ఒక చిన్న మీకు ఒక మెసేజ్ ఇస్తాను. ఏంటి అంటే డాక్టర్ సోమయాజులు ఉన్నారు, ఆయన నంబర్ పెట్టుకోండి. మన ఇండస్ట్రీ తల్లికి వాళ్ళు ఎవరికైనా సరే ఒక్క రింగ్ కొడితే కన్సల్టేషనే అవసరం లేదు. విల్ డూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే, ఎనీ టైమ్ ఆఫ్ ద నైట్. మీరు అనుకోవచ్చు నేను పైల్స్ స్పెషలిస్ట్ అని. నేను యాక్చువల్గా చెప్తాను, ఐఎమ్ ఏ జనరల్ ప్రాక్టీషనర్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్, ఆల్ స్పెషాలిటీస్కి నేను జనరల్ ప్రాక్టీషనర్. సర్జరీ, మెడిసిన్, గైనకాలజీ అన్ని మెడిసిన్ సబ్జెక్టులో నేను గోల్డ్ మెడలిస్ట్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నేను ఇండియా కంట్రీ టాపర్. 1983లో నేను కంట్రీయే టాప్. తర్వాత అయ్యాక ఏం చేసాం, అపోలో హాస్పిటల్కి వచ్చాం. అపోలో హాస్పిటల్ నుంచి ల్యాప్రోస్కోపీ అవి నేర్చుకుని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ మన బింగిగడ్ నరేంద్ర గౌడ్ గారు వచ్చి మనకి వరల్డ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఫస్ట్ ఇచ్చారు. తర్వాత లిమ్కా బుక్ ఆఫ్ అవార్డ్ హోల్డర్ నేను. అండ్ లండన్లో పార్లమెంట్లో
హౌస్ ఆఫ్ కామన్స్లో నాకు మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డ్ అని చెప్పి 2 years బ్యాక్ 1918లో ఇచ్చారు. సో ఇవన్నీ మనము హూ ఎల్స్ డూ యూ రిక్వైర్ టు సేఫ్ గార్డ్ యువర్ హెల్త్? యూ సేఫ్ గార్డ్ అవర్ ఇమేజ్, వీ సేఫ్ గార్డ్ యువర్ హెల్త్. ప్రొడ్యూసర్స్కి రకరకాల స్టోరీస్, రకరకాల థ్రిల్లర్ స్టోరీస్ ఇద్దాం. లెట్ ద film industry get new stories, let the medical industry get a new makeover. This is my thank you for a mutual partnership. అందరికీ థ్యాంక్స్. మాకు ముఖ్యంగా అయ్యో బింగే మాట్లాడలేదు, ఫైనల్గా మాట్లాడితే ఆయనే వర్డ్ ఆఫ్ థ్యాంక్ చెప్పాలి. థ్యాంక్ ఓకే, స్పీచ్ చెప్పండి. నిజానికి కొన్ని విషయాల్లో ఇప్పుడు మాట్లాడొద్దు అనుకుంటాను కొన్ని కార్యక్రమంలో. ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్నానని మా చైర్మన్ గారు ఎందుకు అడిగారంటే, ఈరోజు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్లో నాకు ప్రొడ్యూసర్ కార్డు గౌరవప్రదమైన ఈ నిర్మాత కార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషం. దానికి మా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి, మా గిరిరాజు గారికి, వైస్ చైర్మన్ గారికి, నా మిత్రులు డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా గారికి, ఇక్కడ వచ్చిన మా జడ్జి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒక ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది లండన్ కేంద్రంగా వెలువడిన ఆ రికార్డ్ సంస్థలో 170 దేశాల్లో ఉన్న ఆ రికార్డ్ సంస్థకు నేను ఇండియా ప్రతినిధిగా ఉన్నాను. నా ఆధ్వర్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి, అమితాబ్ బచ్చన్ గారికి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, దాసరి నారాయణరావు గారికి, సుశీల గారికి, ఈ మధ్యలో పత్రిజీ మహారాజ్ గారికి, రామ్దేవ్ బాబాకు, ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇలా ఎంతోమందికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ నా ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను 1975లో అమితాబ్ బచ్చన్ ఢాన్ సినిమా కృష్ణవర్ధని అభిమానిగా ఉన్నప్పుడు వారిని కలుస్తాను అనేది కూడా అనుకోలేదు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ద్వారా జరగడం జరిగింది. అలాగే డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, నేను దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి మంచి మిత్రులుగా ఉన్నాం. ఈరోజు అనుకోకుండా నాకు ఒక ప్రొడ్యూసర్ కార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను చాలాసార్లు డాక్టర్ సోమయాజులు గారు కూడా 58 సెకండ్లో పైల్స్ ఆపరేషన్ చేసి ప్రపంచంలోనే మన ఉన్న ఈ ప్రపంచం టోటల్ వరల్డ్లోనే అంత తక్కువ టైం వ్యవధిలో పైల్స్ ఆపరేషన్ చేయడం అనేది ఎవరు చేయని ఘనత డాక్టర్ సోమయాజులు చేయడం. అది ప్రపంచంలో మన తెలుగువారు చాలా తక్కువ మంది గుర్తించారు. కానీ లండన్లో అసెంబ్లీ హాల్లో మహాత్మా గాంధీ జాతీయ పురస్కార్ విత్ వారికి ఇండియన్ కరెన్సీ 7 లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ సన్మానం చేయడం అనేది ఒక అద్భుతం. అలాంటి వ్యక్తికి ఈరోజు ప్రొడ్యూసర్ కార్డు ఇవ్వడం అనేది కూడా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు డాక్టర్ సోమయాజులు గారి కిరీటంలో ఒక వజ్రం కిరీటం ఇంకొకటి పెట్టడం చాలా సంతోషం అనిపించింది. నేను డాక్టర్ సోమయాజులు వాళ్ళ అబ్బాయి అనిరుద్దీన్ నిన్ననే అనుకున్నాం, వీళ్ళది ఆశా హాస్పిటల్ అని ఒకటి ఉంది. ఆశా హాస్పిటల్కి మిస్సెస్ సోమయాజులు కూడా మంచి సింగర్, వారికి కూడా మేము అనుకున్నాము. నేను వాళ్ళ అబ్బాయితో ఒకటి అనుకున్నాను, ఆశా హాస్పిటల్ కదా, ఆశా క్రియేషన్స్ అని ఒకటి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒక సినిమా తీద్దామండి మనము. దానికి కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా నేను ఆల్రెడీ కార్డు ఉంది కాబట్టి, ఇక్కడ మా గురురాజు గారు కూడా ఆల్రెడీ చాలా సినిమాలు తీసినాను ఇప్పుడే చెప్పాడు. వారి సలహాలు వారిని కూడా కలుపుకొని, ఇక మా ప్రతాని రామకృష్ణ గౌడ్ అయితే నా వెంబడే ఉంటాడు కాబట్టి, మన చాంబరే కాబట్టి అన్నీ వారి నెత్తి మీద వేసి ఒక సినిమా తీద్దామని అనుకున్నాము. దానికి కూడా టోటల్గా మాకు ప్రొడ్యూసర్ కార్డు ఇవ్వడమే కాదు, మేము ఏదైనా సినిమా తీస్తూ కూడా పూర్తిగా మీరే ఉండాలని మేము కోరుకుంటూ
మేం లాస్ కావద్దు, సినిమా రంగం కూడా ఎలాంటి చెడిపోవద్దు, సినీ కళాకారులు కూడా అందరూ బాగుండాలి, మేము ఒక పోస్ట్ తీసుకుంటామంటే ఆ పోస్ట్కు పూర్తి న్యాయం చేయాలని అనుకునే వ్యక్తుల్లో నేను కొన్ని కాబట్టికే. ఎందుకంటే మరి ఎందుకు ఒక చిన్న విషయం చెప్తాను, చాలా రోజులు అయిపోయింది. 2009లో 2006లో నేను శివసేన పార్టీలో చేరాను. 2009లో నాకు బాలటాకరే పిలిచి ఏ ఫామ్ బీ ఫామ్ ఇచ్చాడు. నాకు ఎందుకో కూడా తెలియలేదు. అది ఎమ్మెల్యేగా టికెట్ మీరు వర్షబంచి పోటీ చేస్తారు, నాకు ఇవన్నీ ఏమవుతుందంటే ఏదో మీరు చెప్పారు చేస్తానంటే, లేదంటే చేస్తానంటే నా గురించి డక్కన్ క్రానికల్ పెద్దగా రాశారు. శివసేన పార్టీ నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తి బింగిరేంద్ర కూడా. అప్పుడు బీబీఆర్కేజీ గారు, నీలం కపూర్ గారు అక్కడ నాకు పరిచయం అయ్యి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో మీరు వర్క్ చేస్తారా అంటే, సరే ఓకే ఇది బాగుంది అనుకున్నాను, కానీ పట్టించుకోలేదు. నా ప్రస్థానం ఇలా వెళ్తూ ఈరోజు ఇక్కడ సినిమా ప్రొడ్యూసర్ మెంబర్షిప్ కార్డు దాకా రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మెంబర్షిప్ కార్డుకు పూర్తిగా న్యాయం చేస్తామని మా ఆశా హాస్పిటల్, ఆశా క్రియేషన్స్తో పాటు ఈరోజు మార్నింగే వస్తప్పుడు నా మనమరాలు అడిగింది. నా 9 సంవత్సరాలు ఉంటుంది మా మనమరాలు, 2 మనమరాలు, 1 మనమడు. నాకు ఎక్కడ వెళ్తున్న తాత అంటే, నాకు ఐడి కార్డ్ వస్తుందన్నా, వచ్చినాక నేను పెట్టి సినిమా తీస్తా అంటే, బింగి క్రియేషనా అనే అమ్మాయి అబ్బా అనిపించింది. అది కూడా ఒకటి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను అని తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి, ఎందుకంటే ఎంతోమంది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మిత్రులైనా కూడా ఎప్పుడు చెప్పుకోరు వారికి, అలాంటి గొప్ప వ్యక్తి ప్రతాని గారు. మా గురురాజు గారు, వారికి ఇప్పుడే నేను చూశాను, ఒక కార్డు ఇచ్చాడు నాకు. ఆ కార్డులో నేను ఎప్పుడు ఎవరు కార్డు ఇస్తారని అడిగాను, నేను కార్డు ఇయ్యను, కార్డు అడిగాను. కానీ ఇక్కడ సుఖీభవ అని ఒక రియల్ ఎస్టేట్ గురించి మనం ఈటీవీలో కూడా చూస్తూ ఉంటాం, వీరిదే అని ఇప్పుడే చెప్పారు గురురాజు గారు. అలాంటి వ్యక్తి చాలా సినిమాలు తీసాడు. మొన్న ఇది ఇంతకుముందు పిక్చర్ చెప్పారు, ఏదో అది ఇంకోటి ఏదో చెప్పారు, ఉల్లాల. మనం కూడా ఈ మధ్యలో యాడ్ బాగా చూసాము, కరోనాలో ఇంట్లో కూర్చొని. అలాంటి వ్యక్తి ఉండడం, అందుకే సినిమా తీయాలనే ఒక ధైర్యం ఉంది కాబట్టి మీరు ఉంటే ఓకే, లేదంటే సినిమా చిన్న షార్ట్ సినిమాలు ఉంటే అవి తీసుకుంటాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన గౌడ్ గారికి, మీద అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అన్నగారికి చిన్న క్వశ్చన్ వేశాడు, దానికి ఆన్సర్ చెప్తాను. అయితే సినిమా ఇండస్ట్రీ అనేది చాలా చాలా మంచిది. అంటే మనం చాలామంది చూస్తున్నాం, నేను కూడా ఇండస్ట్రీనే వచ్చా. నేను 1992లో స్టార్ట్ అయినా. నా ఫస్ట్ సినిమా అల్లరి పిల్లం, దాంట్లో హీరో శివాజీ రాజా. ఇప్పుడు మా అసోసియేషన్ మాట్లాడదాకా అంటే అతని ఫస్ట్ సినిమా క్లాప్ కొట్టింది కూడా కేసీఆర్ గారు. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, తర్వాత ఇంకొక మంత్రి, ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు కేసీఆర్కి. ఈ ముగ్గురు వచ్చారు నాకు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 33 మూవీస్ చేసిన. నేను ఎప్పుడు కూడా ఎక్కడ లాస్ కాలే. బ్రహ్మాండంగా ఇండస్ట్రీలో స్టాండ్ అయినాం. నాళ్ళతో పాటు చాలామంది ఇండస్ట్రీలో మంచిగా చేస్తే, అంటే బిజినెస్గా చేస్తే 100% మంచి సినిమా, మంచి ఇండస్ట్రీ. బిజినెస్ను పక్కదారి పట్టించి చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడికి ఏదో ఎంజాయ్ చేయడమో, లేకపోతే ఇంకేదో చేయడమో, లేకపోతే అది చేయడం, అట్లాంటి వాళ్ళు మాత్రం చాలామంది లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. మంచిగా సినిమా తీసిన వాళ్ళు, అంటే సినిమా అంటే ఒక బిజినెస్గా చేసిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కడగా లాస్ కాలేదు. లాస్ అయినా, ఒక సినిమా లాస్ అయినా 2వ సినిమాకైనా రికవర్ అయ్యి వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. అన్న నీకు ఆ ధైర్యం ఏమొద్దు, ధైర్యంగా ఉండు. నువ్వు సినిమా తీసినాడు ముందు నేనుంటా, నీకేదైనా రూపాయి తగ్గితే నేను ఇస్తా. అదే ఇన్షూర్ 100% నీకు రూపాయి నష్టం లేకుండా నా బాధ్యత. నేను నష్టం ఏదైనా ఉంటే నేను పెట్టుకుంటా, ప్రాఫిట్ నీకు ఇస్తా. కాబట్టి సినిమా ఇండస్ట్రీని ఎప్పుడు బదనాం చేయొద్దు, ఎందుకంటే ఇండస్ట్రీ చాలా మంచిది. ఇంత లాస్ అయిన రోజు అంటే 100% దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఎవరు లాస్ అయినో వాళ్ళ పేరు చెప్తానని చెప్తే వాడు ఎందుకు లాస్ అయ్యాడు. ఇప్పుడు మా దగ్గర ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసాడు, దాని పేరు కూడా పసుపు కుంకుమ అని ఒక సినిమా. నాకు మంచి మిత్రుడు, ఆయన ఒక ఆర్ఐగా ఉండే మా దగ్గర. అతనికి బాగా డబ్బులు వచ్చే రియల్ ఎస్టేట్ ఒక సినిమా తీసాడు. సినిమా చేస్తే ఏం చేసినట్టే, ఆయన ఎవరినో నా దగ్గరకు వచ్చాడు, నన్ను కలిసాడంటే నువ్వు చేయి సినిమా, నేను సపోర్ట్ చేస్తాను.
ఆ రోజు కలిసిందంటే సెకండ్ టైం మళ్ళీ నాకు కలవలేదు. అంటే వాళ్ళు కలవనియర్ అంటే వాళ్ళ వెంబడి వేరే చేరిపోతారు, మేనేజర్లని, అసిస్టెంట్ డైరెక్టర్లని, కో డైరెక్టర్లని చేరిపోతారు. వాళ్ళు నా దగ్గర రాలే, మొత్తం కంప్లీట్ అయినాక వచ్చారు నా దగ్గర. కంప్లీట్ అయినాక కూడా వస్తే ఓకే ఇన్ని రోజులు రాలేదు కదా, కనీసం నా సినిమాని రిలీజ్ చేయంటే నేను బిజినెస్ చేసిన. బిజినెస్ అయితే 80 lakhs, అప్పుడు అది 2 crores కదా అయింది. 80 lakhs నైజాం తగ్గిన వేరే ఏరియాలో మాట్లాడితే వాడి వెంబడి వాడు వచ్చి ఓకే రేపు సైన్ చేస్తాను వెళ్ళిపోయిండు. ఇట్లా అంటే పబ్లిక్గా చెప్తున్నాను, నేను కెమెరా ముందుగా చెప్తున్నా, సత్యం కాబట్టి. అయితే వెళ్ళిపోయిండు. నెక్స్ట్ డే రాలేదు. ఎందుకు అనంటే మనం రిలీజ్ చేస్తే 5-6 కోట్లు వస్తాయి, ఆయన 80 లక్షలు కనిపించలేదు. అంటే ఒక నైజామే 80కి అమ్మినాం, అన్ని కలిసి 2 కోట్లు వచ్చేది, ఆయన పెట్టుబడి వచ్చేది. అది కూడా ఏంది, నేను ఎన్ఆర్ఏ కింద అమ్మినా, అంటే మన పెట్టుబడి పోగా మళ్ళీ వచ్చింది మనకి. ఆ బేస్లో అమ్మినా. పోలేదు, ఆయన తీసుకోలేదు. పోయి ఆయన మళ్ళీ అప్పుడు 50 లక్షలు ఖర్చు పెట్టి ఓన్ రిలీజ్ చేస్తే రూపాయి కూడా రాలేదు. అంటే చెప్తే ఇంటే అది జరిగేది, ఆయన అమౌంట్ రిటర్న్ వచ్చేది, ప్లస్ ఇంకా ప్రాఫిట్ వచ్చేది తర్వాత. అయితే అట్లా జరుగుతుంది అన్నట్టు. అట్లాంటివి చెప్పితే వినప్పుడు అట్లాంటి చాలామంది రాశారు. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండెక్స్కి వచ్చిన కన్నా ఇప్పుడు నేను నీకున్నా, కానీ నీ దగ్గరికి ఎవడో వచ్చి చేరిపోతారు, వద్దన్నా నువ్వు రామకృష్ణతో వినొద్దు అనేది చెప్తే ఇదే మనుషులు చాలామంది అంటారు అన్నట్టు. అప్పుడు ఏంటంటే వాడి స్వార్థం కొంచెం. ఆ పసుపు కుంకుమ సినిమా కో డైరెక్టర్ అయ్యాడు, 75 లక్షలు ఇల్లు కొన్నాడు. అది ఇప్పుడు అతను లాస్ అయ్యాడు, ఇటు అట్లుంటుందండి. అట్లా ఎంతోమంది అంటే మనం చెప్తాం సార్, ఇప్పుడు వాడిని అతను చేయబట్టి నడిపించలే కదా. కాబట్టి ఏ ప్రొడ్యూసర్ అయినా అతను కరెక్ట్గా సినిమా చేస్తే 100% సక్సెస్ అయ్యింది. కాకపోతే అతను ఎవరో చెప్పిన మాటలు విని అతను ఇంకా కొందరు స్టైలు డబ్బులు పెడతారు, వాళ్ళు అసలు లొకేషన్కి రారు, షూటింగ్ ఏమవుతుందో చూడరు. వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఆ హోటల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడ ఎట్లా నడవదు కదా, అది కూడా ఒక బిజినెస్. కాబట్టి ప్రతి పైసా ఎవరికి ఇస్తున్నాం, మనం కంపల్సరీ ప్రొడ్యూసర్ ఇవ్వాలి, 100% చెక్ ఇవ్వాలి, లేదంటే క్యాష్ ఇవ్వాలి, మనం ఓన్గా ఇవ్వాలి. కానీ మా ఇండస్ట్రీలో చాలామంది ఏంటంటే వాళ్ళకు చెట్లెక్కిస్తారు అన్నట్టు. నువ్వు ప్రొడ్యూసర్ సార్ ఇటుకు రావద్దు, ఆయన కొత్త అతనికి ఏం తెలియదు, నువ్వు అక్కడ ఉండొద్దు, అది లొకేషన్ రావద్దు, షూటింగ్ చేయొద్దు, చూడొద్దు. వాడు 10 రూపాయలు ఉన్నది 100 రూపాయలు తీసుకుంటాడు, 100 రూపాయలు అనేది 1000 రూపాయలు తీసుకుంటాడు. కాబట్టి అవన్నీ జరుగుతుంటాయి. ఇట్లా భయపడి చాలామందిని కొత్త వాళ్ళను రాకుండా చేస్తున్నారు ఇండస్ట్రీ. కానీ ఇండస్ట్రీ అనేది చాలా మంచిది. నేను ఎక్స్పీరియన్స్, మా అన్న ఎక్స్పీరియన్స్, మేము చాలామంది ఎక్స్పీరియన్స్తో ఉండి ఈరోజు స్టాండ్ అయినాం బాగా. కాబట్టి డాక్టర్ సార్కి చెప్తున్నా, అలాగే మా బింగి అన్నకి చెప్తున్నా, మీరేం భయపడద్దు, చింతపడద్దు. తీస్తే నేను చేయమని కూడా ప్రోత్సహించట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకపోతే నో ప్రాబ్లం. మేము మిమ్మల్ని మాత్రం గౌరవ అతిథులుగా ఎప్పుడు ఇన్వైట్ చేస్తాం, ప్రతి ప్రోగ్రామ్ పిలుచుకుంటాం, మిమ్మల్ని హానర్ చేస్తాం. ఇప్పుడు ఫైనల్గా నా వాస్తవంగా ఎలా ఉంటుందనంటే సినిమా అనేది ఇది కంపల్సరీగా 100 కోట్లు పెట్టి తీయాలి అనేది కాదు. జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఎవరి లైఫ్ ఎక్కడి నుంచి ఎలా టర్న్ అవుతుందో తెలియదు. నేను పొలిటికల్, అక్కడి నుంచి వచ్చేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చా, ఇక్కడ నుంచి పోయి రియల్ ఎస్టేట్లకు పోయా, అలా మళ్ళీ ఆర్టిస్ట్గా పోయి ప్రొడ్యూసర్గా వచ్చాను. అంటే ఎవరు ఎలా అనేది తెలియదు. ఇక్కడ ఏంటిదనంటే చిన్న సినిమాలు అనేది పెద్ద సినిమాలు అనేది లేదు. ఒక సబ్జెక్టు బాగుండి చక్కగా సినిమా తీయగలిగితే చాలు. చాలామంది ఏం చేస్తారు అని అంటే వాళ్ళు లొకేషన్ ఖర్చు పెట్టే డబ్బులు కంటే సినిమా మీద పెట్టే క్వాలిటీ ఖర్చుల కంటే వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే స్టార్ హోటల్లో దిగడము, లేకపోతే అంటే వేరే రూట్లో ఖర్చు పెట్టి ఆ సినిమా మీద వేస్తారు. క్వాలిటీలు ఉండక నేను మా రామకృష్ణన్ అయితే ఎన్నిసార్లు ఎంతమందితో గొడవలు పడ్డాము. అరే థియేటర్ ఇవ్వమంటా మేము సార్, ఒకసారి మీరు సినిమా చూడండి సార్, అది క్వాలిటీ లేదు, దానికి ఎట థియేటర్ ఇవ్వమంటారు సార్ అని వాళ్ళు. ఒకటి చిన్న సినిమా అయినా కూడా క్వాలిటీగా ఉంటే డిఫరెంట్గా పెద్ద సినిమా అవుతుంది. నేను ఒక సినిమా చేశా, లవర్స్ డే. అది మలయాళ చరిత్రలోనే నేను ఎక్కువ రేటు పెట్టి కొన్నా. ఒక కాలి ప్రియప్రకాష్ అమ్మాయి కన్ను కొట్టి వైరల్ అయితే ప్రియవారియరు, ఆ సినిమాని 3 కోట్ల రూపాయలు పెట్టి కొన్నాను. 3 కోట్ల రూపాయలు పెట్టి కొంటే ఇక్కడ నాకు వచ్చే వరకంటే ఏదైతే అంత కొత్త వాళ్ళే ఒక్కరు కూడా లేరు, అంత తమిళియన్స్ కొత్త వాళ్ళు. మరి అటువంటి సినిమాని 950 థియేటర్స్ దొరికాయి నాకు. ఇక్కడ 950 థియేటర్స్లో వేసాను.
అంటే క్లైమాక్స్ ప్రాబ్లం సినిమా పోయింది, అది పక్కన పెడదాం. అంటే కొత్త వాళ్ళకి కూడా మరి ఇవ్వకూడదు కదా, థియేటర్లో అంటే అసలు ఇవ్వకూడదు కదా. అంటే క్వాలిటీ ఆల్రెడీ తెలిసిపోతుంది. అంటే చక్కగా సినిమా తీస్తే డెఫినెట్గా థియేటర్లు దొరుకుతాయి. కొంత క్వాలిటీ తీయండి, ఏదో సెల్ ఫోన్లో పెట్టి సినిమా తీయడం కాదు. అలా మరి ఒకవేళ నిజంగా డాక్టర్ గారు కానీ మరి మా జడ్జి గారికి కూడా అవకాశం వచ్చినా కూడా ఎవరన్నా చేయొచ్చు. అంటే ఇది ఎంటర్టైన్మెంట్స్ అందరికీ అవసరం కాబట్టి కొత్త వాళ్ళకి అందరికి కూడా మేము ఉన్నాం, డెఫినెట్గా ఉంటాం. మేడం లక్ష్మి గారు ఒకసారి మీ స్పందన. ఉన్న అందరికీ నమస్కారం. ఈరోజు నా భర్తకి ఈ ప్రొడ్యూసర్ గిల్డ్ చేంబర్లో ఇన్విటేషన్ రావడం అన్నది చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ ఆయన చెప్పినట్టు ఏదైనా అవకాశం వస్తే ఒక మంచి సినిమా తీసి అందరికీ ప్రజలకందరికీ ఒక మంచి మెసేజ్తో తీసుకుని మెసేజ్ ఇచ్చేలాగా ఒక మంచి సినిమా తీసి ప్రజల మధ్యలోకి రావాలని చూస్తున్నాము. మాకు అది కూడా చాలా సంతోషం, ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే చాలా మాకు ఇష్టం. మేము చాలా అన్ని సినిమాలు దాదాపు చూస్తాం. ఎవ్రీ సాటర్డే సండే మేము సినిమాలకే అంకితం అనమాట. ఎవ్రీ ఇయర్ పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ సాటర్డే మా ఆయన నన్ను సినిమా చూపించిందే ఉండలేదు. సో వీ లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ దిస్ ఎంట్రీ ఈజ్ ఆల్సో వెరీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ నైస్ అండ్ హ్యాపీ ఫర్ ఎంటరింగ్ దిస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. So I really thank for inviting me to this honorable. I mean, నా ఏజ్ ఎంత ఉందో ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతకన్నా ఎక్కువ ఉంది. సో వీళ్ళు చేసిన ఇట్స్ లైక్ హ్యావింగ్ అ డిఫరెంట్ క్యాబ్స్ వైల్ యు ఆర్ డూయింగ్ సమ్ ప్రొఫెషన్. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, అండ్ మూవీస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. ఇప్పుడు మా మామగారు తీసుకుంటే అనంతపూర్, హీఈస్ వర్కింగ్ యాజ్ హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పైల్ స్పెషలిస్ట్. It's just piles as a specialist, but he got a lot of awards. And మెడికల్లో కొన్ని రికార్డ్స్ మేము వరల్డ్ రికార్డ్స్ ఏమంటారంటే స్పీడ్ మేము యాక్సెప్ట్ చెయ్యము అంటే. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రిజెక్షన్స్ వీ హ్యావ్ ఫేస్డ్ ఇన్ రికార్డ్స్. బట్ స్పీడ్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు స్పీడ్, వీ కాంట్ అండర్స్టాండ్. సో నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. ఐ మీన్ ఈవెన్ హూఎవర్ ఇస్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ దే షుడ్ సపోర్ట్ ద స్పీడ్. వై? బికాజ్ వీవర్ ఇన్ ఆపరేషన్ థియేటర్ సార్. ఒక ఆపరేషన్ థియేటర్లో ఉన్నాం, మా మామగారు ఆపరేషన్ చేస్తున్నారు. ఇన్ దట్ సర్జరీ ఒక ఆపరేషన్ చేస్తుంటే సడన్లీ హీస్ బాగా ఆల్కహాల్ అడిక్ట్ అనమాట. తాగిన తర్వాత వీ లిటరలీ గాట్ దట్ లివర్ ఇన్ టు హ్యాండ్. ఇట్స్ గాట్ ఇన్ టు హ్యాండ్ అండ్ వీ జస్ట్ మాకైతే షివరింగ్ వచ్చేసింది, గూస్ బంప్స్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బీయింగ్ నాన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్, it's like we don't have any face to even talk to the patients. Multiple things were running into our heads, but uncle, it's like okay, now within seconds, fraction of seconds, he took some other mesh and stitched over to I can't explain what the parts are, but the patient is alive and he said hi within next half an hour, and he also recovered from anesthesia. And ఇలాంటివి ఇట్స్ వన్ ఆఫ్ దెమ్. అంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్లో, అంటే నేను చూసిన 3-4 ఇయర్స్లో ఇలాంటి క్రిటికల్ కేసెస్ 100 పైన కేసెస్ ఉన్నాయి. నేను అడిగాను, అంకుల్ ఇంత టాలెంట్ ఉంది, ఇంత రికగ్నిషన్ ఉంది, వై కాంట్, అంటే ఇన్ని ఆఫర్స్ నేను చూడగానే చాలా ఒక 50 to 70 ఆఫర్స్ వచ్చాయి అంకుల్ అబ్రాడ్ నుండి. అంకుల్ వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్నారు, వై కాంట్ యూ కమ్ అండ్ ఆపరేట్ హియర్, వై కాంట్ యూ కమ్ అండ్ ప్రాక్టీస్ హియర్. అప్పుడు చెప్పాను, నేను అక్కడికి వెళ్ళి చేస్తే ఇట్స్ నాట్ అబౌట్ అవర్ రికగ్నిషన్ ఆర్ సంథింగ్, బట్ మన నుంచి ప్రజలకి అక్కడ ఎవరైనా చేస్తారు, కానీ ఇక్కడ ఈ రూరల్ ఏరియాస్లో ఎవరు చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కూడా వదిలేసి రూరల్ ఏరియా అనంతపూర్లోనే ఉండి, ఈవెన్ హీస్ లైక్ నో, ఈవెన్ ఇఫ్ ఐ గో టు సమ్ ప్లేస్ ఐ డెఫినెట్లీ వీకెండ్స్ కానీ ఐ కమ్ టు అనంతపూర్, ఐ డూ దిస్ ఫ్రీ క్యాంప్స్ అండ్ ఐ సపోర్ట్ ద రూరల్ పీపుల్. This is the greatest mentality a person ever have, and I really thank, and I am very grateful to be his daughter-in-law. And ఇదే కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి I am very thankful and పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈరోజు సండే మనం ఏదైనా టూ ఆపర్చునిటీస్ ఆర్ 2 వేస్లో వెళ్తాం, ఈదర్ ఇన్ హెల్తీ ఆర్ ఎంటర్టైన్మెంట్. బాగా హెల్తీగా ఉన్నామంటే వీ వాంట్ ఎంటర్టైన్మెంట్, వీ గో ఫర్ మూవీస్. యూట్యూబ్ డిజిటల్ వరల్డ్, ఎవరైనా ఫోన్ తీసుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తారో చూస్తారు. వాట్ ఎవర్ ద వీడియో, వాట్ ఎవర్ ద యాడ్ కమ్స్, విల్ జస్ట్ సీ వాట్ ఇట్ ఇస్. మనకు తెలిసింది కావచ్చు, తెలియంది కావచ్చు, వీ వాంట్ టు నో, వీల్ గో టు యూట్యూబ్. Everyone have multiple YouTube channels, and
సో ఎందుకు చూస్తున్నాం ఇది అంటే ఇంటర్నల్ హెల్తీగా ఉన్నాం, వీ వాంట్ సమ్ ఎంటర్టైన్మెంట్. ఇఫ్ యూఆర్ అన్హెల్తీ, హెల్తీగా లేం, విల్ గో టు అ డాక్టర్, ఒక హాస్పిటల్కి వెళ్తాం. సో ఇట్ ఈస్ అ గ్రేట్ మిక్చర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ స్ట్రాంగెస్ట్ ఇండస్ట్రీ. ఇప్పుడు బయట ఒక ఫ్యాషన్, ఒక టీ షర్ట్ బాగా పాపులర్ కావాలంటే ఇట్ కమ్స్ త్రూ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక షూ, ఒక కంపెనీ, ఒక బ్రాండ్ ఏదైనా అది పాపులర్ అవ్వాలి అంటే ఇట్ కమ్స్ త్రూ ఫిల్మ్ ఇండస్ట్రీ. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ ఇండస్ట్రీ అండ్ మెడికల్ ఈజ్ మచ్ ఎసెన్షియల్ అండ్ ఇట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఇవి రెండు కాంబినేషన్ సమంత గారు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు ఫ్యూచర్లో. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. రండి, మంచిగా రండి.